ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 ఇది వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ రీసెంట్గా వీళ్ళ పెద్దన్న సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా దాని అన్బాక్సింగ్ కూడా మీరు మన ఛానల్లో చూసే ఉంటారు. ఇవి దాని తమ్ముళ్ళు అని చెప్పొచ్చు. ఇవి మీకు సేమ్ అవే ఫీచర్స్తో వస్తున్నాయి. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, అవన్నీ మన వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం వీటి అన్బాక్సింగ్ చూద్దాం. ఈ బాక్సులు మీకు సేమ్ S24 అల్ట్రా బాక్సులు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంటాయి. అండ్ బాక్స్ లోపల కంటెంట్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి. బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. వాటితో పాటు ఒక సిమ్ ఇజెక్టర్ పిన్, టైప్ సి కేబుల్, ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో మీకు చార్జర్, స్క్రీన్ గార్డ్, కేసులు ఇట్లాంటివి అయితే ఏముండవు. మనకైతే 2 కేసులు అయితే ఇచ్చారు. ఇది S24 ప్లస్కి వచ్చేసరికి షీల్డ్ కేసు ఇచ్చారు. S24కి వచ్చేసరికి ఇది మనకి స్మార్ట్ వ్యాలెట్ కేసు. ఇది సేమ్ S24 అల్ట్రా బాక్స్లో మీరు చూసే ఉంటారు. సేమ్ అదే కేసు ఇక్కడ ఇచ్చారు. ఇవి కేసులు వేస్తే ఫోన్లు మీకు చూడడానికి అయితే ఇలా ఉంటాయి. ఇక మనం ఫోన్స్ గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. చేంజెస్ మీకు హైలైట్ చేసి కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు రెండిట్లో. అండ్ రెండిట్లో మీకు కెమెరాస్ కూడా సేమ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి రెండిట్లో. ఎక్కడ చేంజ్ వచ్చేదని డిస్ప్లే పరంగా చేంజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు S24 డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీనే. అదే మీరు S24 ప్లస్ చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కొద్దిగా పెద్దగా ఉంటుంది సైజ్ ఇది. అండ్ దీంతో పాటు దీనిలో మీకు డిస్ప్లే రిజల్యూషన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది ఫుల్ HDతో వస్తుంది, మీకు క్వాడ్ HD ప్లస్తో వస్తుంది. 2K ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. లాస్ట్ టైం మీకు 2K ప్లస్ లేదు, ఇప్పుడు 2K ప్లస్కి డిస్ప్లే చేంజ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ కూడా చేంజ్ చేశారు. S24లో మీకు బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంతకుముందు S23 చూసుకుంటే మీకు 3900 ఉండేది. ఒక 100 mAh అయితే పెంచారు. అదే S24 ప్లస్ చూసుకుంటే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 200 mAh అయితే పెంచారు. దీనిలో ఇప్పుడు మీకు 4900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మారిపోతాయి. S24 మీకు 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే S24 ప్లస్ వచ్చేసరికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రెండిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో కూడా వస్తున్నాయి. ఇవి ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అయితే. రెండిట్లో మీకు బిల్డ్ క్వాలిటీ, డిజైన్, లుక్ అన్ని మీకు సేమ్ ఉన్నాయి. ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండిట్లో మీకు సైడ్ వచ్చేసరికి ఆర్మర్ అల్యూమినియం యూస్ చేశారు, సెకండ్ జనరేషన్. అండ్ ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంక ఈసారి S24 సిరీస్లో వీళ్ళు హైలైట్ చేస్తుంది ఫీచర్స్, AI ఫీచర్స్. ఇవి లాస్ట్ టైం కూడా S24 అల్ట్రాలో మీకు చూపించాను. చాలామంది ఆ ఫీచర్స్ అన్ని చూసారు, నిజంగానే ఉన్నాయా గ్రాఫిక్స్ అని అడుగుతున్నారు. నిజంగానే ఈ ఫీచర్స్ అన్ని మీకు ఫోన్స్లో అయితే పనిచేస్తున్నాయి ఇవి. సో ఇవి ఒక్కొక్కటిగా చూద్దాం. మీకు డీటెయిల్ కావాలనుకుంటే మాత్రం S24 అల్ట్రా వీడియో చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్గా విత్ డెమో ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. ఇప్పుడు మీరు జస్ట్ నేను ఫీచర్స్ గురించి చెప్తాను. ఏమేమి ఫీచర్స్ మీరు S24 ప్లస్లో చూడొచ్చు. AI ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి AI లైవ్ ట్రాన్స్లేట్. ఇది మీకు కాల్ మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. కాల్ అసిస్ట్ లాగా అనుకోవచ్చు. మీరు కాల్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మీరు వేరే భాషలో, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, అది వాళ్ళకి ఇప్పుడు అవతల వాళ్ళు హిందీ వచ్చి అనుకోండి, హిందీ భాషలో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. వాళ్ళు హిందీలో మాట్లాడితే మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. సో ఇట్లా మీరు ఈ ఫీచర్ అయితే యూస్ చేయొచ్చు. టెక్స్ట్ కూడా యూస్ చేయొచ్చు. టెక్స్ట్ కాల్ కూడా ఉంటుంది. టెక్స్ట్ కాల్ అంటే మీరు ఏదైనా టైప్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి మీరు టైప్ చేసింది అది వినిపిస్తుంది. మీరు మాట్లాడకుండా మీరు AIతో మాట్లాడించవచ్చు. ఎవరైనా కస్టమర్ కేర్ ఇట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఎవరో మీరు వాయిస్ వినిపించకుండా మీరు టైప్ చేస్తే అదే మాట్లాడిద్ది. ఈ ఫీచర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాల్ మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ మీరు ఎక్కడైనా వేరే దేశం వెళ్ళారు, వాళ్ళ భాషలో మీరు మాట్లాడింది వాళ్ళ భాషలో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది మన భాషలో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. ఇది కూడా మీకు చాలా మంచి ఫీచర్. మీరు మన స్టేట్ దాటి కానీ కంట్రీ దాటి కానీ బయటకు వెళ్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు మెసేజ్ చేసేటప్పుడు కూడా చార్ట్ని ట్రాన్స్లేషన్ చేస్తుంది. మీరు ఒక భాషలో టైప్ చేస్తే వేరే భాషలో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, మీరు ఫార్మల్గా వాడాలా టెక్స్ట్ని, లేకపోతే ప్రొఫెషనల్గా వాడాలా, లేకపోతే మీరు ఏదైనా సోషల్ మీడియాకి ఏదైనా టైప్ చేస్తున్నారా, సో ఇట్లాంటి దాన్ని బట్టి మీకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. దీని పేరు వచ్చేసరి రైటింగ్ స్టైల్ అని ఉంటుంది. దీనిలో మీకు ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు సజెషన్స్ కూడా అయితే ఇస్తుంది. మీరు టైప్ చేసే దాన్ని బట్టి మీరు అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్. మీరు ఇది రికార్డర్లో ఉంటుంది, వాయిస్ రికార్డర్లో మీరు మాట్లాడుతున్నారు, మీతో పాటు 2-3 మాట్లాడుతున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్గా మీ వాయిస్ని డిటెక్ట్ చేస్తుంది. స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3 అని చెప్పేసి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు దాన్ని సమ్మరీ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైతే మీటింగ్లో మొత్తం మాట్లాడారో ఒక సమ్మరీ లాగా కూడా ఇస్తుంది. నెక్స్ట్ నోట్ అసిస్ట్. నోట్ అసిస్ట్ అంటే
మీరు S24 అల్ట్రా లాగా S Pen ఫీచర్స్ దీనిలో ఉండవు కాబట్టి మీరు నార్మల్గా ఏదైనా టైప్ చేశారు నోట్స్ యాప్లో, లేకపోతే ఏదైనా కాపీ చేసి పేస్ట్ చేశారు, సో దాన్ని మీరు సమ్మరీగా చేసుకోవాలనుకుంటే మొత్తం ఇది సమ్మరీ లాగా ఇస్తుంది, బుల్లెట్ పాయింట్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ సర్కిల్ టు సెర్చ్ మీకు చాలా బాగుంటుంది. ఇది గూగుల్తో కొలాబరేట్ అయ్యి తీసుకొని వచ్చారు. మీరు దీన్ని యాక్టివేట్ చేయాలనుకుంటే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. మీ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో వాటి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, దాన్ని జస్ట్ ఏది తెలుసుకోవాలనుకుంటే దాన్ని ఒక సర్కిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను వేసుకున్న షూ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని మీద సర్కిల్ చేశారనుకోండి, మొత్తం దాని గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది చాలా బాగుంటుంది ఫీచర్. నెక్స్ట్ గెలాక్సీ ఏ ఎడిటింగ్ టూల్స్, ఇవి మీకు ఫోటోస్ తీసినప్పుడు ఉపయోగపడతాయి. ఫోటోలు తీసారనుకోండి, బ్యాక్గ్రౌండ్ మీరు అది ఆటోమేటిక్ సజెషన్స్ ఇస్తుంది, మీకు ఫోటో రీమాస్టర్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఇస్తుంది. దాంతోపాటు మీరు ఏదన్నా ఆ ఫోటోలో ఆబ్జెక్ట్ని జరపాలనుకోండి, దాని ప్లేస్ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. మిస్సింగ్ పార్ట్స్ని నీట్గా యాడ్ చేస్తుంది, చాలా బాగున్నాయి. ఇవన్నీ మీకు S24 అల్ట్రాలో వీడియో చూడండి, కంప్లీట్గా క్లియర్గా చూపించాను. ఇవన్నీ ఫీచర్స్ మీకు S24 ప్లస్లో కూడా పనిచేస్తున్నాయి. ప్రాసెసర్ మారిపోయింది కదా, అవి పనిచేస్తలేదని డౌట్ అవసరం లేదు, అన్నీ నీట్గా పనిచేస్తున్నాయి. ఏదైతే S24 అల్ట్రాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అదే ఎక్స్పీరియన్స్ మీకు S24 ప్లస్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మనం మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో డిస్ప్లే క్వాలిటీస్ చాలా బాగున్నాయి. మీకు ఇది ఫుల్ HD డిస్ప్లే, ఇది Quad HD Plus డిస్ప్లే. Quad HD Plus డిస్ప్లే ఆటోమేటిక్గా మీకు ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్ ఉంటుంది రెండు కంపేర్ చేస్తే మాత్రం. కాబట్టి ఇది కూడా మీకు S24 డిస్ప్లే కూడా బాగుంటుంది. మీకు డైనమిక్ AMOLED కాబట్టి Samsung AMOLED స్క్రీన్స్ మీకు చూడడానికి చాలా బాగుంటాయి. ఆ రెండు మీకు L1 సపోర్ట్తో వస్తున్నాయి. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. అండ్ దీనిలో మీకు స్పీకర్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు స్టీరియో స్పీకర్స్ వస్తాయి, Dolby Atmos సపోర్ట్ అయితే ఉంది. సో సౌండ్ కూడా మీకు స్టీరియో ఎక్స్పీరియన్స్ మీకు స్పీకర్స్ నుంచి బాగుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం సేమ్ మీకు లాస్ట్ జనరేషన్ ఏదైతే కెమెరా సెటప్ ఉందో అదే కెమెరా సెటప్ దీనిలో ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా OIS తో వస్తుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ OIS తో వస్తుంది, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకొక 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 30 FPS లో. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు Exynos ప్రాసెసర్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, ఫోటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రెండిట్లో మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, S24 కానీ S24 ప్లస్ కానీ. నైట్ టైం కూడా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి, డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ 3x పోర్ట్రేట్స్ అయితే అదిరిపోయినాయి, 3x పోర్ట్రేట్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 30 FPS లో. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది 4000 mAh బ్యాటరీ, 4900 mAh బ్యాటరీ. దీనిలో 100 mAh పెంచారు అండ్ 1 inch స్క్రీన్ సైజ్ కూడా పెరిగింది కాబట్టి పెద్దగా యూజ్ డిఫరెన్స్ అయితే మీకు ఉండదు బ్యాటరీ పరంగా. సో మీకు జనరల్ యూజ్కి మీరు మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బేస్ మోడల్స్ ఏవైతే బొడ్డాయి ఖచ్చితంగా ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీకు కంప్లీట్ ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది, 4900 mAh బ్యాటరీ కాబట్టి. సో ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు S24 ప్లస్ అయితే యూజ్ చేయొచ్చు. రెండింటిని ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం దగ్గర గంట టైం అయితే తీసుకోండి, గంట 10 నిమిషాల మధ్యలో ఈ రెండు ఫోన్స్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం రెండింటిలో మీకు ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఈసారి Exynos ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. దీనికి డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, కంట్రీస్ అని ఏవో చెప్తున్నారు. వీటిలో మాత్రం ఈసారి Exynos 2400 ప్రాసెసర్, సామ్సంగ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ప్రాసెసర్ మీకు ఫస్ట్ టైం డెకాకోర్ ప్రాసెసర్. నార్మల్గా మనం 8 కోర్స్ చూస్తాం, ఆక్టా కోర్ చూస్తాం కదా, దీనిలో మీకు 10 కోర్లు అయితే ఉంటాయి. 10 కోర్ CPU అయితే ఈ ప్రాసెసర్లో ఉంటుంది. ఇది కొత్త ప్రాసెసర్ సామ్సంగ్ నుంచి, ఈ Exynos 2400. దీనిలో ఒకటి పవర్ఫుల్ కోర్ ఉంటుంది, 3.2 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. ఇది Cortex X4 కోర్. రెండు వచ్చేసరికి 2.9 GHz క్లాక్ స్పీడ్లో కోర్స్ ఉంటాయి. అండ్ ఇంకా మూడు వచ్చేసరికి 2.6 GHz క్లాక్ స్పీడ్లో కోర్స్ ఉన్నాయి. అండ్ లో పవర్ కోర్స్ వచ్చేసరికి మీకు 4 ఉన్నాయి, 1.95 GHz క్లాక్ స్పీడ్లో ఉన్నాయి. GPU వచ్చేసరికి క్లిప్స్ 940 GPUతో వస్తుంది. ఇది ఫస్ట్ టైం ఒక ఫోన్ 10 కోర్ CPUతో రావడం. అండ్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ మీరు దగ్గర 8 Gen 2 ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ దీని నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ 1.6x టైమ్స్ మీకు బెటర్ చేశారు, అంటే లార్జ్ చేశారు. అండ్ దాంతోపాటు FOWLP ఈ టెక్నాలజీ కూడా దీనిలో ఉంటుంది. FOWLP అంటే ఫ్యాన్ అవుట్ వేఫర్ లెవెల్ ప్యాకేజ్ అంటారు దీన్ని, కంప్లీట్ పదం పలకాలంటే. ఇది ఏం చేస్తుందంటే మీకు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లో 23% హీట్ని డ్రాప్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మల్టీ కోర్లో వచ్చేసరికి దగ్గర 8% వరకు హీట్ని డ్రాప్ చేస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా మీకు ఏదైతే CPU థ్రోట్లింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా హై పర్ఫార్మెన్స్లో మనకి రన్ అవుతున్నప్పుడు, సో ఇట్లాంటివి తగ్గుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్స్ అయితే ఇది మీకు అన్ని హ్యాండిల్ చేస్తుంది. మీకు ఏ గేమ్ వేసినా కానీ అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. BGMI కూడా మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ 90 అయితే లేదు ప్రస్తుతానికి. 1 hour గేమ్స్ కూడా ఆడి చెక్ చేస్తుంది. దీనిలో 1 hour గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్ దగ్గర 42
ఆ రేంజ్ వరకు అయితే వెళ్తుంది, 42-43 మధ్యలోకి అయితే టెంపరేచర్ అయితే వెళ్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం వీటిలో కూడా మీకు 7 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. S24 ప్లస్లో కూడా మీరు 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 7 years మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ప్రజెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతున్నాయి అండ్ One UI 6.1 మీద రన్ అవుతున్నాయి. అండ్ సెక్యూరిటీ పరంగా మీకు నాక్ సెక్యూరిటీ ఉంటుంది. సో మీకు హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ అయితే సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఏఐ ఫీచర్స్ కూడా మీకు సెక్యూరిటీ పరంగా వీళ్ళు కొన్ని ఆప్షన్స్ తీసుకొని వచ్చారు. ఒకవేళ మీకు ఏఐ ఫీచర్స్కి మీ పర్సనల్ డేటా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది మీకు S24 Ultra వీడియోలో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే S24 వచ్చేసరికి ఈసారి బేస్ మోడల్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మార్చేశారు. లాస్ట్ టైం మనకి బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది కదా, ఇప్పుడు బేస్ మోడల్ మీకు 8GB RAM 256GBతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 79,999 రూపాయలు పెట్టారు. లాస్ట్ టైం మీకు 8GB 256GB మోడల్ ప్రైస్ కూడా సేమ్ ఇంతే ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 128GB మోడల్ అయితే తీసేశారు. 128GBతో కంపేర్ చేస్తే 5,000 రూపాయలు పెరుగుతుంది. అండ్ ఇది కూడా సేమ్ మీకు 12GB RAM 256GB బేస్ మోడల్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 99,999 రూపాయలు పెట్టారు. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే మాత్రం 8,000 రూపాయలు మీకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 5,000 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు ఏమైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ 10,000 రూపాయలు మీకు ఈ వౌచర్ ఇస్తున్నారు. ఇది యూస్ చేసి మీరు సామ్సంగ్ వెబ్సైట్లో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం S24 ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం మీరు డబ్బులు పెట్టగలిగితే మాత్రం తీసుకోవాలనుకుంటే 3 ఫోన్స్లో రీసెంట్గా సామ్సంగ్ లాంచ్ చేసిన ఫోన్స్లో S24 Ultraకి వెళ్ళిపోండి. ఇది డబ్బులు యాడ్ చేసుకునైనా కానీ ఇంకా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. S Pen అవన్నీ ఉంటాయి. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు దాని నుంచి పొందుతారు. ఇది వీడియో అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.